సంస్థ ఇక్కడ మళ్ళీ పార్టీ అని కాదు, బీజేపీ అని కాదు, ఆ సంస్థ ఎలా అయితే చేస్తుందో ఈ జనసేన పార్టీని కూడా ఆ స్థాయిలోనే బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి అనేది వాళ్ళు చెప్తున్నమాట. నిజంగా అక్కడ పోలికండి. ఆర్ఎస్ఎస్ అట్లా బూతుల కమిటీ లేదు, లేకపోతే ఇట్లాంటిది ఇయ్యదు. ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ఫుల్ టైమర్లు ఉంటారు. ఆ ఫుల్ టైమర్ అనేటటువంటి వాళ్ళు ఈ స్వయం సేవక్ అంటారు. ఈ స్వయం సేవక్ అంటే ఏమి, రోజు వచ్చి ఆర్ఎస్ఎస్కి తిరగరు, వ్యాపారం చేసుకుంటారు, ఉద్యోగం చేసుకుంటారు, ఏదో పని చేసుకుంటా బతుకుతుంటారు. వాళ్ళ దగ్గరికి అప్పుడప్పుడు వెళ్ళి 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టి ఏమండి బాగున్నారా అని అడుగుతారు, కాసేపు కూర్చుంటారు, కాసేపు పిచ్చాపాటి మాట్లాడొస్తారు. మీరు ఏమైనా సమయం ఇవ్వగలరా అని అడుగుతారు. నేను సో డేట్లో నేను ఖాళీగా ఉంటానండి, లేదా మీకు ఏ రోజుల్లో కావాలో నేను ఒక 2 గంటల టైం ఇవ్వగలనండి, రండి అని చెప్పి మిమ్మల్ని తీసుకెళ్ళి ఇంకో కార్యక్రమంలో కూర్చోబెడతారు. ఇది ఒక రొటీన్ ప్రాసెస్. అది సర్వీస్ యాక్టివిటీ. దాని లైఫ్, దానికి స్టైలు, దాని వ్యవహారం వేరు. దాంతో నువ్వెందుకు పోల్చుకుంటావు? అంటే పవన్ కళ్యాణ్ గారే నాకు ఆర్ఎస్ఎస్ భావజాలం సిద్ధాంతాలు నచ్చితే అందుకే ఈ సాధక్ ఇలాంటి పేర్లు కూడా నేను అది చూసే పెట్టానని మొన్న అవి పెట్టే ముందు కూడా చెప్పారు. ఇప్పుడు పేర్లకి బాగానే ఉంది, కాకపోతే అది తెలియాలి కదా సంస్థ ఏంటనేది, సంస్థ కార్యకలాపాలు ఏంటనేది. అడ్మినిస్ట్రేరియల్లో ఆర్ఎస్ఎస్ అన్ని పనులు చెయ్యదు. ఆర్ఎస్ఎస్కి 64 విభాగాలు ఉన్నాయి. వీళ్ళకి ఎన్ని విభాగాలు ఉన్నాయి? ఆర్ఎస్ఎస్కి సంబంధించి కార్మిక విభాగం భారతీయ మజ్దూర్ సంఘం అని ఉంటుంది. అది ఆర్ఎస్ఎస్ భావజాలంతో పనిచేసే కార్మిక సంఘం. అది రిజిస్టర్డ్ అయ్యి ఉంటుంది. అది ట్రేడ్ యూనియన్. కార్మికుల సమస్యలు అది చూసుకుంటుంది. హిందుత్వకు సంబంధించిన అంశాలు విశ్వ హిందూ పరిషత్ చూసుకుంటుంది. విద్యార్థి విభాగం ఏబీవీపీ చూసుకుంటుంది. మహిళల విభాగం ఆ రాష్ట్రీయ సేవికా సమితి అని ఉంటుంది. అట్లాగే యువజన విభాగంలో బజరంగ్ దళ్ అని ఉంటుంది. అది మళ్ళీ విశ్వ హిందూ పరిషత్ అనుబంధ సంస్థ. ఇట్లా బోలెడన్ని ఉన్నాయి. ఆ సంస్థలు వేరు, ఆ వ్యవస్థ వేరు, ఎవడే పని చేయాలో